హాయ్ బియర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు చాలా అద్భుతమైన ఒక మంచి వీడియో చేస్తున్నాము. అయితే ఇది అడ్డతీగలకు వెళ్ళే దారి. మేము కాకినాడ నుంచి విజయ స్టోర్స్ యజమాని మా బాస్ నాగేశ్వరరావు గారు నేను కలిసి అడ్డతీగల మెడిసిన్ ప్లాంట్స్ కలెక్షన్ కోసం వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఆ, ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళ జాబ్స్ అవన్నీ వదిలిపెట్టేసి బేసికల్గా వాళ్ళు వైజాగ్ నివాసులైన ఇక్కడికి వచ్చి స్థిరపడి ఒక 2 ఎకరాల భూమి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో మొత్తం మెడిసిన్ ప్లాంట్సే ఏర్పాటు చేశారనమాట. అదే వనంతరం. సో దీన్ని కోఆర్డినేటర్గా బుల్లయ్య గారు అనేటువంటి వ్యక్తి అక్కడ అదంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే చాలా అద్భుతమైన అరుదైనటువంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. దరిదాపుగా మీకు 400 ప్లాంట్స్ ఉన్నాయి. అంటే నియరెస్ట్ టు ఫారెస్ట్ అన్నమాట. ఇదంతా కూడా నేచురల్గా వాటిని పెంచుతున్నారు. సో అందులోకి మేము వెళ్ళి అక్కడి నుంచి మేము ఇక్కడ దరిదాపుగా ఒక 80 ప్లాంట్స్ వరకు కలెక్ట్ చేసాము. సో వాటిని మేము ఇక్కడ పతంజలి యోగా సమితి గాంధీనగర్ పార్క్ నందు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కలెక్ట్ చేసామన్నమాట. సో ఆ వీడియోలో ముందుగా అక్కడ మా మా బాస్ అక్కడ ముందుగా పతంజలి అన్నమాట విగ్రహము, ఆయనకి నమస్కారం పెట్టుకొని వెళ్ళాము. చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ ఇదంతా కూడా ట్రైబల్స్ పిల్లలకు మాత్రమే వీళ్ళేనన్నమాట. ఆ ఫ్యామిలీ వీళ్ళు ఇద్దరు చనిపోయారు 25లోనే. ఒక 10 days గ్యాప్లోనే ఇద్దరు చనిపోయారు అనమాట. చనిపోయే ముందే వాళ్ళు మా ప్లేసెస్లో ఒక మంచి మొక్కలు నాటాలని చెప్పేసి ఒకటేమో వేప చెట్టు, ఒకటేమో మామిడి చెట్టును పాతించుకొని వాళ్ళు అక్కడ చనిపోయారనమాట. సో అక్కడ కట్టినటువంటి ఆ బిల్డింగ్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలందరికీ కూడా ట్రైనప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇస్తున్నారు. అంటే ఆ ప్లాంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మెడిసిన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వాళ్ళ చేత తయారు చేయించి ఎవ్రీ వీక్ అక్కడ మార్కెట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ మార్కెట్లో ఈ మెడిసిన్స్ని ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా తయారీ ఆయనే చూసుకుంటారు. అక్కడ ఆయుర్వేదం డాక్టర్లు ఉంటారు. చాలా మంచి ప్రాసెస్ అన్నమాట కూడా ఇదంతా కూడా. అంటే అంతరించిపోతున్నటువంటి విద్యను ఆ తెగ పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేర్పించాలనేటువంటి ఒక ఇంటెన్షన్. సో వాళ్ళందరికీ జీన్స్లోని పూర్వీకుల నుంచి కూడా ఉండే వైద్యం కదా ఇది. సో దానివల్ల ఈ ప్రాసెస్ అంతా అక్కడ ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. చూడండి, అవన్నీ కూడా అక్కడ దొరికేటటువంటి దుంపలు, వేర్లు, అక్కడ యూజ్ చేసేటటువంటి ఆకులను బేస్ చేసుకొని ఇంకా కొన్ని కావాల్సినటువంటి మెడిసినల్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విజయ్ స్టోర్స్ ఆయుర్వేద మెడికల్ షాప్ నుంచి కలెక్ట్ చేసుకొని కొత్తగా మెడిసిన్స్ అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దీంట్లో భాగంగానే అక్కడ ఇవైతే అక్కడ నేచురల్గా దొరికే దుంపలు అన్నమాట. అక్కడ బేసికల్గా దొరుకుతాయి. ఇది త్రిఫల చూర్ణం. చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. ఇదంతా కూడా ఓన్గా తయారు చేస్తారు. అలాగే వాళ్ళు తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా వాడి ఇది అవిభక్తకర చూర్ణము. జీర్ణాశయంలో ఆమం ఎసిడిటీ పెరిగినప్పుడు, ఆమ్లతత్వ గుణంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందును వాడతారు. దీన్ని త్రికట చూర్ణము, శొంఠి, పెప్పళ్ళు, మిరియాలు, త్రిఫల చూర్ణంతో కరక్కాయ, తాలికాయ, ఉసిరికాయ, తొంగదుంపలు, యాలకులు, పాట అంటే చిరుబొజ్జి అంటారు, తర్వాత బిడారి లవణము, నల్లప్పు, వాయువిడగాలు, లవంగాలు, త్రివృత్తు అంటే తెల్ల తెగడ, ఇది విరేచనకారి. ఈ ఐటమ్స్ తోటి ఈ మందు తయారు చేస్తారు. రోజుకి 2 నుంచి 5 గ్రాముల వరకు వాళ్ళ వయసుని బట్టి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. కాన్స్టిపేషన్ అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్ సిస్టమ్ అండ్ గట్ సిస్టమ్ని మీకు మెరుగుపరుస్తుంది. ఓకే, ఇది మీకు అందరికీ తెలిసినటువంటి త్రిఫల చూర్ణము. 3 ఫలాలతో తయారైనటువంటి త్రిఫల చూర్ణము. ఇందులోని మొదటిది కరక్కాయ, టెర్మినల్లా ఎంబ్లికా, చెబుల, దీన్ని అభయ అని కూడా పిలుస్తారు, కరెక్ట్ని. రెండోది తానికాయ, టెర్మినల్లా చెబుల. మూడోది ఉసిరికాయ, దీన్ని మనకు అందరూ తెలిసింది ఆమ్లా అనేసి కూడా పిలుస్తారు.
టెర్మినల్ ఎంబ్లికా ఈ మూడు యొక్క కాంబినేషన్లోని 3 సమభాగాలుగా మన దక్షిణాదిలోని తయారు చేస్తారు. 3:1 రేషియో. ఉత్తరాది వైపున 1:3, కేరళ వైపున అయితే 1:4 చేస్తారు. 1:4 అక్కడ చేయడానికి కారణం ఏంటంటే అది మలయాళ ప్రాంతం, మలయ మారుతాలు వస్తాయి కాబట్టి దాన్ని మలయాళ రాష్ట్రం అని అంటారు. అక్కడ శీతల గాలులకి అందులో ఉసిరికాయ కాంబినేషన్ ఎక్కువగా ఇస్తారండి. ఇది మన శరీరంలోని 3 తత్వాలు ఉంటాయి. ఒకటి వాతతత్వము, కఫతత్వము, వాయుతత్వము. ఈ 3 వాటిని సమస్థితిలో ఉంటేనే మనకు ఇవి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అలా కాకుండా వాయుతత్వం పెరిగినప్పుడు మనకు గ్యాస్ ట్రబుల్, ఇటువంటి జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. వాయుతత్వం పెరిగినప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. కఫతత్వం పెరిగినప్పుడు దానికి కరకాయ పనిచేస్తుంది. ఈ 3 తత్వాలు కూడా సమంగా ఉండడానికి ఇది వాడతారు. ఇది భోజనం అయిపోయిన తర్వాత ఒక అరచెంచాడు పొడి గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకున్న ఆహారము బాగా పచనం అవుతుంది. అంటే అరుగుదల సరిగ్గా ఉంటుంది. పొద్దుడికి సుఖ విరేచన అవుతుంది. దీన్నే తేనెతోటి ఉదయాన్నే పరగడుపుని తీసుకుంటే ఒబేసిటీ పైన పనిచేస్తుంది. ఈ త్రిఫలచున్నం నీళ్ళల్లో వేసి దాన్ని కళ్ళు కడుక్కుంటేనే ఇక్కడ యోగా గురువు గారు జలనేత్రి అనేసి చెప్తారు. ఆ జలనేత్రి చేసుకుంటే కంటి చూపు మెరుగవడము, శుక్లాలు ఇవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. అలానే దీంతో దంతధావనం కూడా చేసుకోవచ్చు. ఈ నీళ్ళని పేస్ట్ కింద చేసుకొని తలకు కూడా పెట్టుకుంటారు. దీని యొక్క చరిత్ర. ఇది అశ్వగంధ యొక్క చూర్ణము. అశ్వగంధ వీళ్ళు వేరేగా ఉంటాయి. దాని తర్వాత నేను మీకు చూపిస్తాను. దాని ప్లాంటు ఇవన్నీ కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఈ అశ్వగంధ తెలుగులోని పిన్నేరు అని కూడా అంటారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. లావు పిన్నేరు ఒకటి, సన్న పిన్నేరు అని ఒకటి ఉంటుంది. ఇది పండించినటువంటి కల్టివేటెడ్ నాగూరి అశ్వగంధతో తయారు చేసినటువంటి చూర్ణము. దీన్ని మామూలుగా అయితే పౌడర్ కింద మిల్లాడించేస్తారు. ఇది ఒక పద్ధతి. ఇది ఇంకా సరిగ్గా అది రావాలి అనుకుంటే 7 రోజులు పాలలో రాత్రి నానబెట్టి పగలు దాన్ని ఎండబెట్టడం, అలాగే 7 రోజులు చేయాలి. అప్పుడు పాలతో సిద్ధ అవుతుంది. అది అమృతంతో సమానం. అశ్వగంధని పెన్నేరు అని కూడా పిలుస్తారు. బొటానికల్ నేము ఇండియన్ జెన్సింగ్ వితమానియా సోమ్నిఫెరా అని అంటారు. పేరు లేని రోగానికి పెన్నేరే మందు. దీన్ని ట్రైబల్స్ దొమ్మడోలు గడ్డ అని కూడా పిలుస్తారు. ఇది ఇటువంటి 2 లక్షణాలు ఉన్నాయి. ఈ అశ్వగంధ ఆకుని చూర్ణం చేసుకొని కషాయం కింద కాసుకొని తీసుకుంటే లావుగా ఉన్నవాళ్ళు సన్నపడతారు. ఈ అశ్వగంధ చూర్ణం పాలల్లో కలుపుకొని ఉదయాన్నే పరగడుపున మన కాఫీలు టీలకు మానేసి ఇది తీసుకొని అది 2 ఇడ్లీ తిన్న తర్వాత దీన్ని తీసుకుంటేనే బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇస్తాయి. కంఠపుష్టి ఇవన్నీ ఇస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా చేసి స్త్రీలకి ఋతుక్రమం కరెక్ట్గా ఉండేటట్టుగా చేస్తుంది. అలాగే దీన్ని రాత్రిపూట గోరువెచ్చని పాలతో తీసుకుంటే స్ట్రెస్ కామ్ అంటే మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. కొంచెం నిద్ర లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా తీసుకుంటే ఇది సుఖ నిద్ర వస్తుంది. దీంతో పాటు అశ్వగంధ చూర్ణంతో ఎప్ప పువ్వు కూడా కాంబినేషన్గా గసగసాలు కాంబినేషన్ కింద తీసుకుంటే వారికి ఎటువంటి స్లీపింగ్ ట్యాబ్లెట్లు అవసరం లేకుండానే మంచి అసలైన నిద్రని వాళ్ళు పొందగలుగుతారు. ఇది ఈవెన్ ఈ రోజులని హార్లిక్స్లో కూడా కలుపుతున్నారండి. ఓకే, ఇది మేము పొచ్చుదా మళ్ళీ కూర్చుకోదు. దీని పేరు గచ్చకాయ. మన చిన్నప్పుడు ఆరకించి ఉండటం, దీన్ని ఆరదీసి ఆ వేడిని వాత కింద పెట్టేవారు. చిరుక్కుమనేసి అనిపించింది. మరి ఈ గచ్చకాయ వైద్యులకి ఉపయోగిస్తారండి. ఈ గచ్చకాయ యొక్క ఉపయోగాలు ఏంటంటే పేరులోని ఏదైతేనే ఉందో ఆ శరీర భాగంలోని ఆ పార్టీ పేరు కూడా పనిచేసేటట్టుగా పెట్టాడు. కాయ అంటే మన శరీరంలోని ఎక్కడైనా కూడా కాయలు అంటే సిస్ట్ అంటే మీకు సులభంగా అర్థం ఉంది. ఈ కాయలు వాటిని తగ్గించడానికి రణాలు వీటికి వాడతారు. ఇది గచ్చకాయ పైన పెంకు తీసేసి లోపల ఉన్నటువంటి పప్పు, దీన్ని చూర్ణం తీసుకొని ఒక 2 గ్రాములు వచ్చి ఈ చూర్ణం
1 గ్రాము మిరియాల పొడి తీసుకుంటే కడుపులోని స్త్రీలకి గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఆ ఫైబ్రాయిడ్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది రోజుకి ఒక చిటికెడు మందు తీసుకుంటే 2 పూటలు తీసుకుంటేనే ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా కరిగిపోతాయి. అలానే మగవాళ్ళల్లో వచ్చేటువంటి టెస్టికల్ వాపు వరి బీజము అని అంటారు. ఆ వరి బీజానికి కూడా పనిచేస్తుంది. తర్వాత బోధకాలకి వాడతారు. ఈ గచ్చకాయతోటి తైలం కూడా తయారు చేసి బోధకాలు వాపుకి వాడతారు. ఈ గచ్చకాయల పప్పుతో బేస్ట్ చేసుకొని బోడా బద్దవటి అనేసి మాత్రలు తయారు చేస్తారు. అది ఫైలేరియాకి ఇటువంటి వాటికి బాగా పనికొస్తుంది. హాయ్ సతీష్ వియర్స్, మై నేమ్ ఈజ్ నాగేశ్వరరావు, విజయ స్టోర్స్ కాకినాడ. వీరు బుల్లయ్య గారు అడ్డతీగల లయ అనే సంస్థకి కోఆర్డినేటరు. వీరు చేసే ఏంటంటే ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ని పెంచడం, ట్రైబల్స్కి ఆయుర్వేద విద్య నేర్పించడం, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఆ తయారైన మందుల్ని వారపు సంతల్లోని వీళ్ళు పేషెంట్లకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీరు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లోని 200 రకాల పైనే మామూలుగా ఉండే మనకు అందరికీ తెలిసిన మొక్కలు ఉన్నాయి. ఇంకా ఈ లోపలైతే ఇదంతా వారిదే. ఇక్కడ మందులు తయారు చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇక్కడ మనకు అందరికీ కొన్ని మీ వరకుని కామన్గా ఉపయోగపడేటువంటి మొక్కల గురించి వివరించడం జరుగుద్ది. ఓకే, సో స్వీట్ ఫ్లాగ్ పస అనేది మనకు బాగా తెలిసినదే. పస అరగదీసి పెడితేనే పిల్లలు ఎక్కువగా మాట్లాడతారని వాడతారు. అలానే తలలో పేలికి వాడతారు. దీని సంస్కృతం పేరు ఉగ్రగంధ, మంచి ఘాటు వాసన వస్తుంది. ఇంకా ఇది మంచి ఆరుమా ప్లాంట్. ఇంకా దీంతో మెడిసినల్గా చాలా రకాలుగా ఉపయోగపడతారు. అది వరకు కూడా మన వరకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మామూలుగా అన్నీ తెలుసుకుని చిన్న చిన్న విషయాలుగా తెలుసుకుంటేనే సరిపోద్ది. గురివింద గింజలు మనకు నలుపు ఎరుపు అనేసి ఉంటుంది. దాని సామెత కూడా మనకు అందరికీ తెలిసినదే. ఇది నల్ల గురివింద. అలానే మీకు నల్ల గురివింద అని ఉంటుంది, ఆకుపచ్చ గురివింద అని ఉంటుంది. ఆకుపచ్చ గురివింద చాలా రేరు పంట, మన ఏరియాలోనే దొరకడం కష్టం. ఈ నల్ల గురివిందని హెయిర్ ఆయిల్స్ కూడా వాడతారు. తెల్ల గురివింద గింజల్ని అది శాస్త్రం ఏం చెప్తుందంటే ఏనుగు దంతానికి సమానం అని చెప్తుంది. బట్టతల ఉండే వాళ్ళకి కరెక్ట్గా ప్రాసెస్ తోటి తయారు చేస్తేనే నూగు వెంట్రుకలు రావడానికి చాలా ఆస్కారం ఉంది. పూర్వం ఈ గురివింద గింజలతోటే కొలమానము ఉండేది. అంటే తూకం ఇప్పుడంటే గ్రామ్స్, మిల్లీమీటర్లు, మిల్లీలీటర్లు ఇవన్నీ కూడా వచ్చాయి. కొలమానం పూర్వం అదే. ఈ గురివింద గింజలు ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఏ గింజ చిన్నది తీసుకొనివ్వండి, పెద్దది తీసుకొనివ్వండి, ఏది తీసినా ఒకటే బరువు ఉంటుంది. అందువల్ల ఆ గురివింద గింజ ఎత్తుతోటి తయారు చేసుకొని వీళ్ళు ఇప్పుడు అలాగ మనకు కేజీలు, టన్నులు, క్వింటాల్స్ అనేసరి ఆ వ్యవహారంలోకి వచ్చాము. ఇప్పుడు గురివింద గింజలు షాపులన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. బంగారం కొట్లన్నీ పూర్వం మీరు ఎక్కువగా చూసేవారు. ఎలక్ట్రానిక్ ఆటోలు లేనప్పుడు గురివింద గింజలతోటి తోకాలు వేసేవారండి. ఇది అడవి ఉల్లి, దిస్ ఈజ్ కాల్డ్ అడవి ఉల్లి. వంటకి పనికిరాదండి. ఇది మందుల్లోకి అది శుద్ధి చేసే కార్యక్రమాల్లోకి వాడతారు. నల్ల నల్ల పసుపు ఇది ఈ రోజులని మీరు అంతా కూడా టీవీ మీడియా ద్వారానే బాగా గమనించుంటారు. ఈ నల్ల పసుపుని ఎక్కువగా వశీకరణ వైద్యాలకి, తర్వాత అమ్మవార్ల పూజలకి, గ్రహ దోషాలకి వీటికి అంతా వాడుతూ ఉంటారు. దీన్ని కట్ చేస్తే లోపల నలుపు రంగుగా ఉంటుందండి. ఇది పిప్పళ్ళు చాలా పొడికి వచ్చిందే. మనకి అది వేరు వాడతాం. మన పిప్పలు మన ఈ పిప్పలు కాదు, అది పిప్పలు. అది మనం వాడి పిప్పలు. ఇది మనం వేరు పిప్పలు కట్టి ఇది అతుకుసార. అతుకుసార పెద్ద మొక్క. అది పత్తి ఆకు కన్నం ఉంటుంది. అది అది ఒకసారి మొక్క అనుకుంటారు. ఇది పిప్పళ్ళు, ఇంగ్లీష్లో పెప్పర్ నాగం అంటారు. పిపీరియం అనే లక్షణం దీనికి ఉంటుంది. పిపీరియం అంటేనే నాలుగు పైన పడితే చొరచొరలాడుతుంది. దాన్ని పిపీరియం అనేసి నాలుగు తిమ్మిరి ఎక్కడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి. పెప్పళ్ళు అనేది
పూర్వ సామెత కూడా ఉండేది. లావుగా ఉండేవాళ్ళు పెప్పుల బస్తాలో ఉన్న కదలేకపోతున్నాయి అనేసి ఒక సామెత మీరు పెద్దల ద్వారా ఆలకించి ఉంటుంటారు. ఈ పెప్పళ్ళు కఫ శరీరాలకి, కఫ రోగాలకి ఎక్కువగా వాడుతుంటారు. ఈ పెప్పల పొడిని కొద్దిగా తేనెతో తీసుకొని ఆ చూర్ణాన్ని నాకితేనే శ్వాసకోశ వ్యాధులకి బాగా పనికొస్తుంది. ఇది 100 రకాల మందులు తయారు చేస్తే కనీసం 30-40 ఐటమ్స్ మందుల రకాలన్నీ ఇది ఖచ్చితంగా పడుతుంది. ఇది పెప్పర్ లాంగం, పెప్పర్ జాతి అంటే మిరియాలకు సంబంధించిన జాతులన్నీ దానికి సంబంధించినటువంటిది. ఇందులో పెప్పళ్ళలోని 3-4 రకాలు ఉంటాయి. ఇది పళ్ళు అంటారు. దీనికి పుప్పొడి రాలుతూ ఉంటుంది, ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే రౌండ్ పెప్పళ్ళు ఒకటి ఉంటుంది, అది ఘాటు తక్కువగా ఉంటుంది. పెద్ద పెప్పళ్ళు ఉంటుంది, గజ పెప్పళ్ళు అని అంటారు, అది కూడా కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది. కృష్ణ నల్లగా వస్తుంది. ఇది ఇది మామూలు ఇది తెల్లవావిలి. మన వాడిది. తెల్లవావిలి ఇక్కడ దొరుకుతుందా? ఇది వావిలి, ముందు వావిలి ఆకు అంటారు. ఇది వాత నొప్పులకి బాగా పనికొస్తుంది. ఇందులోంచి వచ్చిందే వైటెక్స్. దీని బొటానికల్ ఏమో వైటెక్స్ నెగుండో. ఆ వైటెక్స్ నుంచి వచ్చిన పదమే బిక్స్. ఇందులో తెల్లవావిలి, నల్లవావిలి అన్ని 2 రకాలు ఉంటాయి. ఇది దీని గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, అందరూ చూసింది. సరస్వతి బ్రాహ్మీ ఆకు. సార్ చెప్పండి సార్ మీరు. కాదు చెప్పండి, ఏది చెప్పండి మీరు. గింజలు అయితే గింజలతో అడుగుతాము. 10-15 మెత్తం. చెప్పండి. పడపత్రి ఆకు, గుడుమారు పత్త అంటారు, అంటే తీపిని చంపే ఆకు. ఇది ఎక్కువగా షుగర్ కంప్లీట్ వ్యాధులకి వాడతారు. ఈ పడపత్రి ఆకు 2 ఆకులు తిని పంచదార తింటే చప్ప గడ్డిలాగా ఉంటుందండి. ఇది గుడుమారు పత్త. గుడి అంటే బెల్లం, మారు అంటే చంపడం. ఇంత చెట్లు అండి ఇది. ఇలా చెక్కితే రక్తంలో కలుతుంది. పేగిస. అదం సతావర్ ఇది. దీని పేరేంటి చెప్పారు సార్? ఇది కాంచినారా, కాంచన, దేవకాంచన. దేవకాంచన. శతావరి. శతావరి గురించి చెప్పండి సార్. సబ్జా. సజ్జలు అటుకలు మొక్క వస్తుంది పంట. మాది ఫలం. ఇది మాది ఫలం. పెద్ద మొక్క అక్కడ ఉందండి వాళ్ళకి. అది సబ్జా, రుద్రజడ. రుద్రజాడ, రుద్రజడ, సబ్జా గింజలు. ఇది పసుపు, మామూలు పసుపు. అశోక అంటే బెరడు అన్నా సార్ దానికి వల్ల దాంట్లో వస్తుంది. మీకు ఇంకోటి కలితే అక్కడ మాకు చూపిస్తాను. 2 పాకలు తెప్పతీగ ఎక్కడ ఉంది? కాయకేసింది కదా పెద్దది, దక్కి అదే కుక్క కాట్లుగా పనిచేస్తుంది. పెద్ద కాయ ఉంది, ఇలా వచ్చి కనబడుతుంది. చెప్పండి. ఇది ఓకే లేదు, అందరికీ తెలుసు. కాడజముడు అండి ఇది. బ్రహ్మజముడు, నాగజముడు లాగా కాడజముడు. ఇది రాకుండా ఇంకా ఎలాగ ఉంటుంది. ఏం పేరు సార్ దీని పేరు? బండి గురిజ. బండి గురిజ. బండి గురుజ. గురిజ. బండి గురువేంది అది, ఆ చిన్నాకులు ఉన్నది. ఇది బండి గురుజ. ఇది పాము కట్టు మీద పనిచేస్తుందండి. నుంచి ఎక్కడ విన్నా. రామబాణం. తెచ్చాడు రాంబాణం. ఆకుజముడు. అది కాడజముడు, ఇది ఆకుజముడు, బ్రహ్మజముడు, నాగజముడు, నాగజముడు, కత్తి ముందు. ఇవన్నీ 4BA ఫ్యామిలీ. ఉసిరి, తెల్లమద్ది, అర్జున, అది విటమిన్ ప్లాంట్. మల్టీవిటమిన్. మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ ఉంటే పెట్టండి నాకు. నీళ్ళ చెట్టు, మల్టీవిటమిన్. అదేమో ఎదురుత్రేణి. ఇదా? ఎదురుత్రేణి. ఎదురుత్రేణి వైట్, ఎదురుత్రేణి బ్లూ ఏమో అక్కడ ఉన్నాయి. ఇదేమో అర్జున, తెల్లమద్ది. హార్ట్ ప్రాబ్లమ్స్. నిమ్మగడ్డి. ఇది నిమ్మగడ్డి. సో వ్యూయర్స్, నేనైతే ఇక్కడ నుంచి అశ్వగంధ తీసుకొచ్చాను. అశ్వగంధని వీళ్ళు పాలలో 7 రోజులు నానబెట్టి దాన్ని శుద్ధి చేసి పౌడర్ చేస్తారన్నమాట. అలాగే నాకైతే అక్కడ ఒరిజినల్ తేనె, ఒక 1/2 లీటర్ తేనె అయితే ఇచ్చారు. అది చాలా ఇప్పటి వరకు తేనెని బయట షాపుల్లో కొనుక్కొని తాగిందే, కానీ ఒరిజినల్ తేనె అయితే ఫస్ట్ చూడడం మంచి బాగుంది, చాలా టేస్టీగా ఉంది.
సో వ్యూయర్స్ ఇంకా అరుదైనటువంటి ప్లాంట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇందులో. చాలా బాగుంటుంది. ఇవన్నీ చూడండి ఒకసారి, అదంతా కూడా వాకాయ చెట్టు. సో ఇలాగా మెడ్రాస్కి ఇవన్నీ చూసాం. ఎక్స్పోర్ట్ చేశారండి మా తాతయ్య. నేచురల్ డై అది జపాన్ పోయింది మెడ్రాస్ నుంచి. పోదాడ ఈ సర్పంది మనం తెప్పించానండి. రావుఫియా సర్పెటినా బీపీకి బాగా మంచి మందు, షుగర్ కూడా వాడతారు. ఇవన్నీ కోసేయడం వల్ల మూడు ఉన్నాయి. అది యాభై తీసేయండి. అశ్వగంధ, బిల్వా మారేడులో రకం అంటుంది ఇది. ఏకబిల్వా ఏక కాదు ఇందులో మహాబెల్వం. ఎక్కడ ఉండదు. ఈ మొక్క 2 పెట్టుకోండి అక్కడ మన మహాబిల్. మళ్ళీ దాన్ని డెవలప్ చేయడానికి లేదా సార్ మరి? లేదని కాయక ఇలా పీక్ కొట్టిపోతున్నారు. ఇప్పుడు అశ్వగంధ బోర్డు అనుకోండి, ఆ మొక్కటి పోతున్నారు. మనం లేనప్పుడు ఎవరో పట్టిపోతాం కదండి. అందుకని ఏం చేస్తాం, బోర్డు పర్పస్ఫుల్ బోర్డు తీసుకోండి. ఇది ఉందా అయింది. సరే లప్ప చెప్పండి వచ్చేది చెప్తా. ఫారెస్ట్ లాగే ఉంది. ఫ్లవర్ వచ్చిందా? రావుల్ ఫేస్ సర్పెంటేనా ఇది సర్పగంది. ఉంటుంది. ఉన్నాయి, ఆల్ స్పైసెస్ ఉన్నాయి, మారేడు ఉన్నాయి, పెద్ద చెట్లు. ఇక్కడ పాలకర్ర ఉంటుందా సార్ మీ దగ్గర? ఇదా నవకంగని అంటారు, జ్యోతిష్మతి అంటారు. ఇది మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి దాని ఆయిల్ వాడతారు. గమ్ ఇది బేసిక్గా ఈ గమ్తోనే క్యాప్సూల్స్ క్యాప్సూల్స్ పై కవర్ ఉంటుంది కదా, కోటెడ్ పైన కోటింగ్ కవర్ అంతా ఇదే. ఓకే, కవర్ తయారీ ఈ గమ్తో అది ఎడబుల్ డైజెస్ట్ అయిపోతుంది అన్నమాట. అదే ట్యాబ్లెట్ అనుకోండి మన కడుపు ఉండిపోతుంది కదా. గచ్చ గచ్చపప్పు చెప్పాడు కదా ఇందాక, పప్పు అది ములలు ఉన్నాయి. కర్పూర తులసి, రుద్రాక్ష చెట్టు. మనం రోజు తినేటటువంటి కందిపప్పు సాంబారు యొక్క కందులు. ఏదండి జీలుగా? జీలి అంటే ఇప్పుడు మన ట్రైబల్స్ బాగా కలుగుతారు కదా. ఇది సర్పగంది చిన్నది, కాపర్ మొక్కనే. ఇది కూడా బీపీకి మీద పనిచేస్తుంది. సర్పగంది అయినప్పుడు ఆల్టర్నేటివ్ వస్తుంది దీని మీద. ప్రత్యామ్నాయం. ఉగ్రగంధ పేరు చెప్పండి సార్ ఒకసారి. నలిపేసి వస్తున్నాడు. వస, ఇది మా పసుపు, కస్తూరి పసుపు. మీకు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే రుద్రాక్ష చెట్టు ఉంది. అది చాలా ఏళ్ళుగా ఉందన్నమాట. నేను నా 2 చేతులతో పట్టుకుంటే అంకనంత లావు ఉంది. సో రుద్రాక్షలు కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ అంతా పువ్వులతో ఉందన్నమాట, మొత్తం పోతుంది. ఆ స్మెల్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో వీటితో పాటుగా వీళ్ళకి ఇక్కడ కొన్ని పక్షులను కూడా పెంచుతున్నారు. అవి నేచర్గానే తిరుగుతున్నాయి, ఎవరు ఏమీ బంధించట్లేదన్నమాట. అక్కడ ఇంకా కొన్ని కుందేళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇది చూస్తే కదంబ వృక్షం అన్నమాట, చాలా హైట్ ఉంది. నేను 2nd ఫ్లోర్ నుంచి చూస్తే వచ్చిన హైట్ ఇంకా హైట్ ఉంది. సో ఇప్పుడు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. ఇది రుద్రాక్ష, ఇది రుద్రాక్ష అన్నమాట చెట్టు. చూడండి ఎంత హైట్ ఉందంటే చాలా హైట్ ఉంది. దీని యొక్క ఆ చెట్టు చుట్టూరనే స్మెల్ చాలా అద్భుతంగా ఉంది. అదిగో దాని పూత అన్నమాట, మొత్తం చెట్టు నిండా ఫుల్గా పోతుంది. సో రుద్రాక్షలు అయితే చూపించారు, మొత్తం బౌల్ నిండా ఉన్నాయి. అవి లాస్ట్ ఇయర్ అట. సో ఇప్పుడు పోతుంది కదా, మళ్ళీ మే నెలకి రుద్రాక్షలు తయారవుతాయట. ఇదిగో ఇది ఇక్కడ స్పెషల్ ట్రీ ఉందన్నమాట దీంట్లో. సో ఆ ఫ్లవర్ చూస్తుంటే అసలు ఆ చల్లదనానికి చాలా హాయిగా ఉంది. ఇదిగో అది చెట్టు మొత్తం, ఇది రుద్రాక్ష చెట్టు అన్నమాట.
చాలా లావు ఉంది. ఇదిగో. అంటే మన సైడ్ కూడా రుద్రాక్షలు పండుతున్నాయి అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఆ పక్కనే శివాలయం ఒకటి ఉంది. సో చాలా పురాతనమైందంట. ట్రైబల్స్ అందరూ కూడా అక్కడే నివసిస్తున్నారన్నమాట. ఆ చుట్టుపక్కల ఏరియాలోనే హట్స్ వేసుకుని ఉంటారంట అక్కడంతా కూడా. సో అక్కడ టెంపుల్కి కూడా వెళ్ళాము ఫైనల్గా. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయాం. అక్కడ పక్కనే ఒక 1.5 కిలోమీటర్ ఉండి ఉండొచ్చు, మేబీ 1/2 కిలోమీటర్లో ఉంది. చాలా అరుదైన శివాలయం అన్నమాట ఇక్కడ. శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. సో వ్యూవర్స్, ఇదండి నా జర్నీ ఈరోజు. సో నాలా మరికొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేసెస్ తెలుస్తాయని చేశాను ఈ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.